కేవలం 11 రోజుల సమయం మాత్రమే ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం. ఈ నెల 19 నుంచి ఐసీసీ మెగా టోర్నీ మ్యాచ్లు మొదలు కానున్నాయి. పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్ లో జరుగుతాయి. అయితే 8 జట్లలో సెమీస్ చేరే అవకాశం ఉన్న టీంలపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ తన విశ్లేషణను వెల్లడించాడు. వన్డే ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియాను తన జాబితాలో చేర్చకపోవడం విశేషం. అయితే సెమీస్ చేరే 4వ జట్టు ఏంటనేది వెల్లడించలేకపోయినా 3 జట్ల పేర్లను మాత్రం వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్ కాస్త పరిణితి ప్రదర్శిస్తే ఆ జట్టు సెమీస్ కు చేరుకోవడం ఖాయమని షోయబ్ అఖ్తర్ అన్నాడు. అయితే సెమీస్ చేరే మరో 2 జట్లలో భారత్, పాకిస్తాన్లు ఉంటాయని, మొత్తంగా ఉపఖండం నుంచి 3 టీంలు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయని షోయబ్ అఖ్తర్ అన్నాడు. ఈ నెల 23న భారత్ పై పాకిస్తాన్ విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మళ్లీ ఫైనల్లోనూ ఇరు జట్లు తలపడే అవకాశం ఉందని, అయితే సెమీస్ చేరేందుకు ఆఫ్ఘనిస్తాన్ కూడా అవకాశం ఉందని, అయితే 4వ టీం మాత్రం ఇప్పుడే చెప్పలేనని షోయబ్ అఖ్తర్ అన్నాడు. ఇక ఆస్ట్రేలియా మాత్రం సెమీస్ కు చేరడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య పాకిస్తాన్ తమ జెర్సీని ఆవిష్కరించింది. లోహర్ లో జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజాం, షాహిన్ అఫ్రిది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అధికారిక సాంగ్ ను కూడా ఐసీసీ రిలీజ్ చేసింది. మొత్తంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఒక గ్రూప్ కాగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు మరో గ్రూప్ లో తలపడనున్నాయి.